ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఎంతో మంది దిగ్గజాలు వచ్చారు వెళ్లారు. కానీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఒక కుర్రాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ బౌలర్లను వణికించడమే కాకుండా తన బ్యాట్లో ఏమైనా ఏఐ చిప్ ఉందా అని అందరూ సందేహించేలా చేయడం మీరెప్పుడైనా విన్నారా? అవును, ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఐపీఎల్ 2026 సీజన్లో సరికొత్త సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ గురించి. కేవలం అతని బ్యాటింగ్ గురించి మాత్రమే కాదు, అతని చుట్టూ అలుముకున్న వయస్సు వివాదం, అతని కెప్టెన్ రియాన్ పరాగ్ ఎదుర్కొంటున్న చిక్కులు మరియు రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్లో జరుగుతున్న వింత పరిణామాల గురించి లోతుగా చర్చించబోతున్నాం. అసలు ఈ చిన్న వయసులోనే వైభవ్ ఎలా అంత పవర్ఫుల్ షాట్లు కొడుతున్నాడు? వైభవ్కు డోపింగ్ టెస్ట్ చేయాల్సిందేనా? వైభవ్పై పాకిస్తాన్ ప్లేయర్స్ చేస్తున్న విమర్శలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మీలో వైభవ్ బ్యాటింగ్ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఈ ఐపీఎల్ సీజన్ను ఒకసారి గమనిస్తే ఇందులో ఎంతో మంది ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ అందరి దృష్టి కేవలం ఒక్కరి మీదనే ఉంది. అతనే రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను ఇంటర్నేషనల్ బౌలర్ల బౌలింగ్ను చీల్చి చెండారుతున్నాడు. ఈ సీజన్లో అతను సాధించిన రికార్డులు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో 400 పరుగులు సాధించిన మొట్టమొదటి టీనేజర్గా వైభవ్ రికార్డ్ సృష్టించాడు. అది కూడా కేవలం 9 ఇన్నింగ్స్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. కేవలం రికార్డులు మాత్రమే కాదాదు, అతని స్ట్రైక్ రేట్ చూస్తే బౌలర్లకు చెమటలు పట్టాల్సిందే. అతను తన 400 పరుగులను కేవలం 167 బాల్స్లోనే పూర్తి చేశాడు. అంటే ఆండ్రీ రస్సెల్ కంటే 21 బాల్స్ వేగంగా ఈ మైలురాయిని అందుకున్నాడన్నమాట. ఈ ప్రదర్శనతో అతను ఆరెంజ్ క్యాప్ రేసులో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వంటి దిగ్గజాలను వెనక్కి నెట్టి 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూసి షాక్ అవుతున్న వారిలో పాకిస్తాన్ క్రికెట్ అనలిస్ట్ నౌమాన్ నియాజ్ ఒకరు. అతను వైభవ్ ఆటను చూసి ఎంతలా ఆశ్చర్యపోయాడంటే వైభవ్ గురించి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ బ్యాట్లో ఏమైనా స్ప్రింగులున్నాయా, లేదా అతని మెదడులో ఏమైనా ఏఐ చిప్ ఇన్స్టాల్ చేశారా అని ఆయన ప్రశ్నించారు. అలాగే వారావారు ఒక్కసారి వైభవ్ను ల్యాబ్కు పంపించి చెక్ చేయాలి, అతను మనిషిలా అనిపించటం లేదు అని నౌమాన్ నియాజ్ వ్యాఖ్యానించడం సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. సాధారణంగా 18 ఏళ్ల వయసులో కండరాలు పెరుగుతాయని, కానీ ఈ 15 ఏళ్ల కుర్రాడు విరాట్ కోహ్లీ వరల్డ్ ఛాంపియన్ అయినప్పుడు పుట్టాడని, అటువంటి వాడు ఇంత పవర్తో ఎలా ఆడుతున్నాడని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వైభవ్ టెక్నిక్ కంటే కూడా అతని రిస్ట్ వర్క్ మరియు 360 డిగ్రీల షాట్లు ఆడగల సామర్థ్యం అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఇక వైభవ్ సూర్యవంశీ వ్యక్తిత్వానికి వస్తే అతను మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో బయట అంత సరదాగా ఉంటాడు. ఇటీవల ఒక వైరల్ వీడియోలో వైభవ్ తన చిన్నారి అభిమానులతో ఫోటో దిగడానికి 100 రూపాయలు డిమాండ్ చేయడం అందర్నీ నవ్వించింది. విమానాశ్రయంలో ఉన్నప్పుడు 2 చిన్న పిల్లలు అతనితో ఫోటో దిగాలని కోరగా, నేనిప్పుడు సక్సెస్ అయ్యాను కదా, అందుకే ఫోటోకు 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నాను అని జోక్ చేశాడు. దానికి ఆ చిన్నారి ఏకంగా 200 రూపాయలిస్తానని, తనతో పాటు తన ఫ్రెండ్కు కూడా ఫోటో కావాలని అనడం ఆ వీడియోలో మనం చూడవచ్చు. ఇంతటి స్టార్డమ్ వచ్చినప్పటికీ వైభవ్ ఇంత సింపుల్గా మరియు హ్యూమరస్గా ఉండడం అతని గొప్పతనానికి నిదర్శనం. కానీ ప్రతి నాణేనికి 2 పార్శ్వాలు ఉన్నట్లు వైభవ్ చుట్టూ కూడా ఒక పెద్ద వివాదం అలుముకుంది. అదే అతని వయస్సు గురించి. 2023లో జరిగిన ఒక పాత ఇంటర్వ్యూ క్లిప్ సోషల్ మీడియాలో మళ్లీ ప్రత్యక్షమైంది. అందులో వైభవ్ తాను సెప్టెంబర్ 2023 నాటికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంటానని చెప్పాడు. కానీ అధికారిక రికార్డుల ప్రకారం అతని పుట్టిన సంవత్సరం 2011గా ఉంది. అంటే ఆ ఇంటర్వ్యూ ప్రకారం చూస్తే అతని వయసు ఇప్పుడు సుమారు 17 ఏళ్లు ఉండాలి. ఈ వ్యత్యాసంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీనిపై వైభవ్ తండ్రి సంజీవ్ సూర్యవంశీ స్పందిస్తూ తన కొడుకు 8.5 ఏళ్ల వయసులోనే బీసీసీఐ బోన్ టెస్ట్ చేయించుకున్నాడని, ఏవైనా అనుమానాలు ఉంటే మళ్లీ పరీక్షలకు సిద్ధమని ధీమా వ్యక్తం చేశారు.
ఇక ఈ వివాదం ఎంత ముదిరిందంటే ఏకంగా బీసీసీఐ తన వయసు ధృవీకరణ విధానాన్ని మార్చాల్సి వచ్చింది. గతంలో అనుసరిస్తున్న TW3 బోన్ డెన్సిటీ టెస్ట్లో కొన్ని లెక్కల పొరపాట్లు జరుగుతున్నాయని గుర్తించిన బోర్డ్ ఇప్పుడు కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని ప్రకారం జూనియర్ స్థాయిలో ప్లేయర్స్కు అన్యాయం జరగకుండా రెండోసారి కూడా పరీక్షలు నిర్వహించే అవకాశం కల్పించారు. వైభవ్ ఇప్పటికే అనేకసార్లు ఈ పరీక్షలను ఎదుర్కొని క్లీన్ చిట్ పొందినప్పటికీ అతని అసాధారణమైన ఫిజికల్ డామినెన్స్ మరియు భారీ సిక్సర్లు కొట్టే సామర్థ్యంపై మాజీ ప్లేయర్స్ కూడా సందేహాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం రాజస్థాన్ రాయల్స్ జట్టులో జరుగుతున్న ఇతర పరిణామాల గురించి మాట్లాడుకుందాం. వైభవ్ ఎంతటి సంతోషాన్నిస్తున్నారో జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ మాత్రం తన ప్రవర్తనతో జట్టును ఇబ్బందుల్లో నెడుతున్నాడు. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్ సందర్భంగా రియాన్ పరాగ్ డ్రెస్సింగ్ రూంలో వేపింగ్ చేస్తూ కెమెరాకు దొరికిపోయారు. భారతదేశంలో 2019 PECA చట్టం ప్రకారం ఈ సిగరెట్లు వాడటం నిషేధం. దీనివల్ల అతను జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఎదుర్కొనే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే IPL అంటేనే వివాదాలకు కేర్ ఆఫ్ హెడ్డర్స్ అని పేరుంది. అటువంటిది ఒక కెప్టెన్ ఇలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేవలం ఆటగాళ్లే కాదు, జట్టు మేనేజర్ రోమీ భిందర్ కూడా ఒక వివాదంలో చిక్కుకున్నారు. గౌహతిలో జరిగిన ఒక మ్యాచ్లో డగౌట్లో మొబైల్ ఫోన్ వాడుతూ కెమెరాలకు చిక్కడంతో బీసీసీఐ అతనికి ₹1,00,000 జరిమానా విధించింది. ప్లేయర్స్ మరియు మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా నిబంధనల ప్రకారం డగౌట్లో కమ్యూనికేషన్ పరికరాలు వాడటం కఠినంగా నిషేధించబడింది. ఇది చాలా చిన్న విషయంగా అనిపించినా గేమ్ ఇంటిగ్రిటీని కాపాడటానికి బీసీసీఐ ఇటువంటి కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇక వైభవ్ మరియు జట్టు మధ్య ఉన్న ఒక ఆసక్తికరమైన గొడవ గురించి మాట్లాడుకుందాం. వైభవ్ను రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎక్కువగా ఇంపాక్ట్ ప్లేయర్గా వాడుతోంది. దీనిపై వైభవ్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు అసిస్టెంట్ కోచ్ ట్రెవర్ పెన్నీ వెల్లడించారు. తనకు ఫీల్డింగ్ చేయడం అంటే చాలా ఇష్టమని, కేవలం బ్యాటింగ్ చేసి డగౌట్లో కూర్చోవడం నచ్చడం లేదని వైభవ్ తన మనసులో మాట చెప్పాడు. అయితే సౌత్ ఆఫ్రికా ప్లేయర్ డోనోవన్ ఫెరీరా తిరిగి జట్టులోకి రావడంతో ఫీల్డింగ్ను మరింత బలోపేతం చేయడానికి వైభవ్ను కేవలం బ్యాటింగ్కే పరిమితం చేయాల్సి వస్తుందని కోచ్ వివరించారు. 15 ఏళ్ల వయసులో కూడా ఆట పట్ల అతనికున్న ఆ తపన చూస్తుంటే ముచ్చటేస్తుంది. వైభవ్ ఆవేదన కేవలం మాటలకే పరిమితం కాలేదు, మైదానంలో కూడా కనిపిస్తోంది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో వైభవ్ 14 బాల్స్లో 39 రన్స్ చేసి అద్భుతంగా ఆడాడు. అందులో జస్ప్రీత్ బుమ్రా వేసిన మొదటి బాల్నే సిక్సర్గా మలచడం హైలైట్. అయితే అవుట్ అయిన తర్వాత అతను తీవ్ర నిరాశకు లోనై మైదానంలోనే ఏడుస్తూ తన బ్యాట్ను నేలకేసి కొట్టడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక పక్క విమర్శకులు అతన్ని AI చిప్ అని, రోబో అని అంటుంటే, అతను అవుట్ అయినప్పుడు చూపించిన ఆ ఎమోషన్ అతను ఎంతటి సహజమైన ఆటగాడో నిరూపించింది. వర్షం వల్ల 11 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్లో రాజస్థాన్ విజయం సాధించడంలో వైభవ్ పాత్ర ఎంతో ఉంది. అయితే వైభవ్ సూర్యవంశీ మీద జరుగుతున్న ఈ అతి ప్రచారం కొన్నిసార్లు ఇతర రంగాల క్రీడాకారులకు ఇబ్బందికరంగా మారుతోంది. ఒలింపిక్ మెడలిస్టు మను బాకర్ను ఒక ఇంటర్వ్యూలో వైభవ్ గురించి అడగటంపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఆమె సాధించిన గొప్ప విజయాలను పక్కన పెట్టి కేవలం ఒక క్రికెట్ సంచలనం గురించి అడగటం ఆమెను అవమానించడమే అని చాలామంది అభిప్రాయపడ్డారు. దీనిపై KKR టీం డైరెక్టర్ కూడా స్పందిస్తూ ఇది మను బాకర్ విజయాలను తక్కువ చేయడమే అని విమర్శించారు. ముగింపుగా చూస్తే వైభవ్ సూర్యవంశీ ఒక అపురూపమైన ప్రతిభ ఉన్న ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. 15 ఏళ్ల వయసులో అతను ఎదుర్కొంటున్న ఒత్తిడి, వివాదాలు మరియు అంచనాలు ఏ ఇతర క్రీడాకారుడికైనా భారమే. కానీ అతను వాటన్నింటినీ తన బ్యాటింగ్తోనే సమాధానమిస్తున్నాడు. జస్ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్వుడ్ వంటి బౌలర్లను ఎదుర్కోవడమంటే మామూలు విషయం కాదు. ఒకవైపు వయసు వివాదాలు, మరోవైపు IPL గ్లామర్ మరియు డ్రెస్సింగ్ రూమ్ వివాదాల మధ్య అతను తన ఏకాగ్రతను ఎలా కాపాడుకుంటాడో చూడాలి. జూన్ నెలలో భారత జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో BCCI అతన్ని ఎలా గైడ్ చేస్తుందనేది
చాలా కీలకం. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.